వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151 సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనుకుంటున్న వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఉన్నట్టుండి ఇంతమందిని మార్చేస్తారా అని అనుకుంటున్నారు. కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు సంగతి ముందుంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు మొత్తం 65 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మారబోతున్నారనే చర్చ సాగుతోంది. 2-3 జిల్లాలకే 11 మందిని మార్చేస్తే మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైంది. ఇచ్చాపురం మొదలుకొని కుప్పం వరకు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఎవరికి ట్రాన్స్ఫర్ అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మార్చడమైతే ఖాయమన్న మెసేజ్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు అంతర్గతంగా మెసేజ్ వెళ్లిపోయింది. అందుకే కొంతమంది సైలెంట్గా ఉంటే మరికొంతమంది పక్కచూపులు చూస్తున్నారనే టాక్ ఉంది. పార్టీలోని ముఖ్యుల నుంచి అందిన సమాచారం మేరకు 65 స్థానాల్లో అభ్యర్థులను మార్చుతున్నారు. ఇందులో 40 మందిని పూర్తిగా పక్కన పెడుతుండగా మరో 25 చోట్ల జంబ్లింగ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం ఐపాక్ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ గ్రౌండ్ లెవెల్లో చేసిన సర్వేల్లో పార్టీ పరిస్థితి బాగోలేదన్న రిపోర్ట్ వచ్చింది. కనీసం 70 స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలింది. 5 చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 65 చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ నిర్ణయం జరిగి కూడా నెల రోజులకు పైగానే అవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మెసేజ్ ఎప్పుడో చేరవేశారు కూడా. విడతల వారీగా ఇప్పుడు అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ కు మళ్లీ టికెట్లు దక్కే అవకాశం ఉంది. ధర్మాన మాత్రం తాను రాజకీయాల నుంచి విరమిస్తానని కుమారుడికి అవకాశం ఇమ్మని చెబుతున్నారు. టెక్కలి టికెట్ కోసం కిల్లి కృపారాణి మంతనాలు జరుపుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఆయనకు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని, అలాగని మరో అభ్యర్థిని అక్కడ పెట్టే అవకాశం కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణను ఎంపీగా పంపించాలనే యోచన ఉంది. బొబ్బిలి, ఎస్కోటలో అభ్యర్థులను మార్చాలన్న డిమాండ్ను పరిశీలిస్తున్నారు.